30ని ఓల్డ్ ఏజ్ అంటే నేను కూడా కాదంటాను. కానీ ప్రివెంటివ్ హెల్త్ స్టార్ట్ చేయాల్సింది మాత్రం ఈ ఏజ్‌లోనే. 30 ఇయర్స్ క్రాస్ అయ్యాక మన బాడీలో కొన్ని చేంజెస్ ఇమ్మీడియట్‌గా కనిపించకపోవచ్చు. కానీ చాలా హెల్త్ కండిషన్స్ ఎర్లీ స్టేజెస్‌లో సింప్టమ్స్ లేకుండానే డెవలప్ అవుతాయి. అందుకే ప్రాబ్లమ్ వచ్చాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం కన్నా రెగ్యులర్‌గా హెల్త్ స్క్రీనింగ్‌ని హ్యాబిట్‌గా మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మొదటిది సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండి. దీనికి ప్యాప్ టెస్ట్ ఆర్ హెచ్పివి టెస్ట్ చేసుకోవడం వల్ల ఇది సర్వైకల్ క్యాన్సర్ని సిమ్టమ్స్ లేకుండా ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత బ్రెస్ట్ హెల్త్. ప్రతి నెల సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఏజ్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్ ఉన్నప్పుడు బెటర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం. థైరాయిడ్ అండ్ బ్లడ్ షుగర్ టెస్ట్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం, వెయిట్ చేంజెస్ ఆర్ ఊరికే అలసట రావడం, ఇవన్నీ యూజువలీ థైరాయిడ్ ఆర్ డయాబెటీస్ వల్ల కూడా రావచ్చు. ఐరన్ అండ్ వైటమిన్ డి లెవెల్స్. హెయిర్ ఫాల్, బాడీ పెయిన్స్ ఆర్ ఊరికే వీక్గా అనిపించడం నార్మల్ అని ఇగ్నోర్ చేయకండి. చాలా మందిలో ఈ డెఫిషియన్సీస్ కామన్గా ఉంటాయి. యాన్యువల్ గైనిక్ హెల్త్ చెకప్. మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా, పెయిన్ లేకపోయినా రెగ్యులర్గా ఇయర్లో ఒక్కసారైనా గైనిక్ చెకప్ వెళ్ళడం వల్ల మీ హెల్త్ అనేది ఈజీగా మానిటర్ చేయొచ్చు. 30 అంటే వరీ అవ్వాల్సిన ఏజ్ కాదు, అది అవేర్నెస్ పెంచుకోవాల్సిన ఏజ్. మీకు 30 ఇయర్స్ లేదా దానికంటే ఎక్కువ ఉంటే ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ని పోస్ట్పోన్ చేయకండి.